హరి ఓం శ్రీ గురుభ్యో నమ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. మాతా శారదాదేవి, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ సప్త సనాతన నారద మహాముని, శంకరాచార్య గురు పరంపరకు, మధ్వాచార్యుల గురు పరంపరకు, రామానుజాచార్యుల గురు పరంపరకు, ఆది గురువే నమ. గురు దత్తాత్రేయాయ నమ. గురు దక్షిణామూర్తి మేధాదేవి సమేత గురు దక్షిణామూర్తి సద్గురు సాయినాథ్ మహారాజకి కృష్ణం వందే జగద్గురు. శివాయ విష్ణురూపాయ శివాయ నమ. శివశక్తి స్వరూపిణి జై శ్రీ హనుమాన్. ఆత్మీయ బంధుమిత్రులారా, స్నేహితులారా, మనము ఈ యొక్క వీడియోని చేస్తూ ఉన్నాము. అందరూ చూస్తున్నారు, చాలా సంతోషం అవుతుంది. మనము రామాయణం గురించి, రాముల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఆ రాముల యొక్క వంశ పరంపర ఎట్లా, ఏమి అనేది మన తాత ముత్తాతలు 10 మంది చెప్పాక మనకి యువతులు లేవు. మన రాముని గురించి వాడు ఎక్కడ చదివిండాడు, యా కాలేజీలో చదివిండు అడిగే మహాన్ నీచ మనుషులు ఎందరో ఉన్నారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో క్యాబరీ ఆడుకొని వచ్చిన ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్న వాళ్ళు కూడా రాముల గురించి అడిగేవాళ్ళు. హిందూ ముస్లిం సంబంధం లేకుండా, క్రిస్టియన్ సంబంధం లేక పుట్టినవాడు కూడా రాముల గురించి అడిగేవాళ్ళు. రాముని యొక్క ఔన్నత్యాన్ని, రాముని యొక్క ఒక విశేషమైన యొక్క మహానుభావుణ్ణి మన మునుకుల, అంటే మన మానవ యొక్క జన్మానికి సార్థకమైన మహాన్ ధీరోత్తమైన పురుషోత్తమైన మన యొక్క రాముని యొక్క చరిత్ర తెలుసుకొని, ఆ యొక్క విశేషాలు తెలుసుకొని రాముని గురించి మాట్లాడాలి. రాముని గురించి మాట్లాడితే ఎవరికి అర్హత లేదు అని ముందరే చెప్పింది. కానీ వాళ్ళ యొక్క వంశావళిని తెలుసుకుంటాము ఈరోజు. ఆ వంశావళి కోసము ఈరోజు ఈ యొక్క వీడియోని చూడండి. వీడియోని చూసి ఆ వంశావళిని తెలుసుకోండి. ఈరోజు ఆ వంశావళి వాళ్ళ పేర్లు మాత్రం మీకు చెప్పుకోపోతాను. మళ్ళీ ఒక్కొక్క అంతది మనం దాన్ని విశ్లేషణ చేసేకెళ్ళ కొందరు ముఖ్యమైన మహాన్ రాజుల గురించి, వాళ్ళ యొక్క వంశంలో వచ్చిన మహాన్ రాజుల గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఇంకొకటి విశేషం, ఇంకొక పేర్లు కూడా ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము రాములు అంటే దశరథ రాముడు అంటాము, కౌసల్య రాముడు అంటాము, సీతారాముడు అంటాము. అదే తర ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజుకి కొన్ని పేర్లు చేంజ్ అవుతుంది, పృథ్వీకి కొన్ని పేర్లు చేంజ్ అవుతుంది. ఒక్కొక్క పేర్లు అంటే ఆ రాజ్యాన్ని జయించినాక ఆ రాజ్యం యొక్క పేరు కూడా చేంజ్ అయిపోతుంది. అంటే కొన్ని సమయ సందర్భాల్లో ఈ యొక్క పేర్లు కూడా వేరే నామకరణాలు చేసుకుంటారు వాళ్ళు. అందువల్ల ఈ యొక్క వంశావళి నేను చెప్తూ ఉన్నప్పుడు కొన్ని వాళ్ళ పేర్ల కొన్ని మనం చెప్పే పేర్లకి వాళ్ళు చెప్పేళ్ళకి వ్యత్యాసం ఉంటుంది, కానీ పేర్లంతా ఒకటేగానే ఉంటుంది. అంటే ఈ యొక్క రామాయణం గురించి, ఈ యొక్క రాముల గురించి మనము ఈరోజు తెలుసుకోవటం చాలా విశేషం. ఎందుకంటారా, ఈరోజు విశేషంగా చైత్ర మాసం చిత్తా పౌర్ణమి అంటారు. ఇది ఈ తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా విశేషంగా వచ్చేస్తారు. కొన్ని నార్త్ ఇండియాలో చాలా విశేషంగా వచ్చేసుకుంటారు. కొన్ని చాలా విశేషం. ఈరోజు చిత్తా పౌర్ణమి. ఈరోజు బెంగళూరు కరగము. చూడండి, కరగము అంటే మహాభారతానికి సంబంధించి ద్రౌపదీదేవి ధర్మరాజులకు సంబంధించింది కరగము. విశేషంగా బెంగళూరు కరగాన్ని ఎంత వేడుకలుగా చేస్తారంటే చాలా విజృంభణంగా ఉంటుంది బెంగళూరు కరగము. ఈరోజు చిత్తా పౌర్ణమి, చైత్ర మాసము, చిత్తా నక్షత్రం. ఎంత అదృష్టం అంటే ఈరోజు రాముల వంశావళి మనం తెలుసుకుంటున్నాం. అది మన భాగ్యం. ఈ భాగ్యాన్ని అందరూ పంచుకుంటాం, అందరూ ఆనందంగా వింటాం. ప్రతి ఒక్కరికి శ్రీరామచంద్ర మహాప్రభుకి జై. ఇప్పుడు ఈ రామచంద్రుని వంశావళి ఎప్పుడొచ్చింది అంటే 2 సార్లు వస్తుంది. ఒకటి
సీతా స్వయంవరం నాడు వస్తుంది. అర్థం చేసుకోండి, 2 సార్లు రాముని వంశావళి తెలుసుకున్నారు. ఒకటి సీతా స్వయంవరం. ఆ సీతా స్వయంవరంలో జనక మహారాజు కుమార్తెను రాములకి ఇచ్చి వివాహం చేసినప్పుడు ఈ యొక్క సూర్యవంశపు ఇక్ష్వాకు వంశస్థుల కుల గురువైన వశిష్ఠుడు మన జనక మహారాజు చెప్తాడు, జనక మహారాజా, రామచరిత గురించి, రాముని యొక్క వంశం గురించి నేను మీకు చెప్తాను అంటాడు. మనం ఏమైనా వివాహాలు చేసినప్పుడు అటు 7 తలంతరాలు ఇటు 7 తలంతరాలు మనం తెలుసుకోవాలి అంటాం. అంటే ఒక బిడ్డను మనం వివాహం చేసుకున్నప్పుడు, మన బిడ్డను వాళ్ళ ఇంటికి ఇచ్చినప్పుడు, వాళ్ళ బిడ్డను మన ఇంటికి తీసుకున్నప్పుడు 7 తలంతరాలు తెలుసుకుంటాం. అంటే ఒక 20-30 సంవత్సరాలు వెనకాల అది ఉండే 7 తలంతరాలు. ఆ పాపను ఇవ్వాలంటే వాళ్ళప్ప వాళ్ళ వంశం ఏమప్ప, వాళ్ళ వంశం బాగుందప్ప అని అడుగుతూ ఉంటుంది. మనం బిడ్డ ఇవ్వాలని అడుగుతాం, వాళ్ళ బిడ్డను తీసుకొని పోవాలని అడుగుతూ ఉంటాం. ఇప్పుడంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడంతా అరేంజ్డ్ మ్యారేజ్ పై లో మ్యారేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు తెలుసుకుంటే వివాహం, తెలుసుకుంటే విడాకులు. ఇప్పుడు ఈ పరిస్థితి మన భారతదేశం ఉంది. ప్రపంచంలో మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని తెలుసుకొని మన సంప్రదాయానికి అందరూ వస్తూ ఉంటే మనం పరదేశీ ఒక సంప్రదాయం మనం తీసుకుంటున్నాం. కానీ కాలక్రమేణా ఇది ఉండదు. పరమాత్ముడు మన హైందవ ధర్మం ఎప్పుడు నశించిపోదు. ఎన్నో యుగ యుగాలుగా వస్తున్న ఈ హైందవ ధర్మాన్ని ఎవరు నశింపచేసే అయ్యేది లేదు. ఇది సూర్యచంద్ర భగవానులు ఉండే గంట, పంచభూతములు ఉండే గంట, అష్టదిక్పాలకులు ఉండే గంట. ఈ యొక్క ధర్మం, నా యొక్క హైందవ ధర్మం నశించదు, నశించిపోదు. ఎన్నో పుట్టుతుంది, ఎన్నో వెళ్ళిపోతుంది. ఈ కాలక్రమంలో కాలగర్భంలో అన్నీ వెళ్ళిపోతుంది. కానీ కాలగర్భంలో వెళ్ళకుండా ఒకే ఒక ధర్మం, నా హైందవ ధర్మం. ఇది శాశ్వతం. ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పినట్టు వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగిన సూర్యవంశం గురించి, ఇక్ష్వాకు వంశం గురించి వశిష్ఠ మహారాజు ఈరోజు చెప్తారు. అంటే అప్పుడు చెప్తూ ఉంటుంది. ఏమని చెప్పి, ఓ జనక మహారాజా, ఈ శ్రీరామచంద్రుని యొక్క వాళ్ళ వంశపారంపర్యాన్ని చెప్తాను నాయన, నువ్వు విను నాయన అంటారు. అప్పుడు చెప్తాడు, ఈ యొక్క మూల పురుషుడు బ్రహ్మదేవుడు అంటాం. జగత్తుని సృష్టించిన బ్రహ్మదేవుడు అంటాం. బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు మరీచి. అర్థం చేసుకోండి, బ్రహ్మపుత్రుడు మానసపుత్రుడు మరీచి పుత్రుడు కశ్యపుడు. కశ్యపుడికి 2 పిల్లలు, అదితి దితితి. అదితి కుమారుడు సూర్య భగవానుడు, ప్రత్యక్ష నారాయణ సూర్యనారాయణుడు. ఇక్కడ సూర్యవంశం మనకు స్టార్ట్ అవుతుంది. సూర్యవంశపు రాజు అంటే సూర్యవంశం అప్పుడుదా మనకి స్టార్ట్ అవుతుంది. ఈ సూర్యవంశపుడు కుమారుడు మనువు. ఈ మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. ఇక్కడి ఇంకా ఇక్ష్వాకు వంశస్థు మనకి వస్తుంది. మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి కుమారుడు విషిచ్చి. పేరు మీరు ఒక్కటే ఇచ్చేసుకోండి. విషిచ్చు కుమారుడు బాణుడు కుమారుడు అనుర్యుడు పుత్రుడు పృథువు. ఈ పృథివీని ఇంకనే భూమండలం మనకు స్టార్ట్ అయ్యాయి. పృథివీ అనేది ఎట్లా వస్తుందంటే, ఈ పృథివీ ఉండట, పృథివీ పేరుని ఇంకా భూమండలం, పృథ్వీరాజు అంటాము, పృథివీ అంటాము. పృథ్వీ కుమారుడు త్రిశంకు. ఈ త్రిశంకుడు గురించి మనం చాలా చెప్పుకోవాలి. విశ్వామిత్ర మహర్షిని ఇంకా త్రిశంకు స్వర్గమే సృష్టిస్తాడు అనేది ఒక చాలా ఇది ఉంది. ఈ త్రిశంకు గురించి మనం మాట్లాడుకుంటాం. త్రిశంకు కుమారుడు దుందు కుమారుడు మాందాత. ఈ మాందాత కూడా మనకు చాలా విశేషంగా ఉంటుంది. మాందాతని గురించి మనం తెలుసుకుంటాం. మాందాత కుమారుడు సుసంధి కుమారుడు ధ్రువసంధి కుమారుడే భరతుడు. ఈ భరతుడు పరిపాలన చేస్తానికి భారతదేశం, భరత భూమి అనే వస్తుంది. ఈ భరతుడు కుమారుడు అసీతుడు.
అశ్వేతుని కుమారుడు సగరుడు. ఇది సగరుని గురించి మనం తెలుసుకోవాలి. సగరునికి అంటే సగరుడు అంటే సగరునికి 2 పేర్లు వస్తుంది. అతని గురించి మనం తెలుసుకోవాల్సి పడుతుంది. సాగరం అనేది సగరుడు అని వస్తుంది. విషం ఇంకా అట్లే పుట్టినవాడు. వాళ్ళు 2 పిన తెల్లి వానికి విషం వేసి ఇచ్చేస్తుంది సగరునికి. ఆ విషంతోనే పుట్టినవాడు సగరుడు అంటాడు. సగరుని కుమారుడు అసమంజుడు. అసమంజుని కుమారుడు అంశమంతుడు. అంశమంతుడు దిలీపుడు. ఈ దిలీప్ మహారాజు గురించి మనం తెలుసుకోవాలి. చాలా విశేషం దిలీప్ మహారాజుని. ఈ దిలీప్ మహారాజు కుమారుడే భగీరథుడు. అర్థం చేసుకోండి. వీళ్ళందరూ స్వర్గస్థులు అయిపోయింటారు. స్వర్గస్థులు అయితే పుణ్యలోకాలకు వెళ్ళిపోయిండలేదు. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చిన వాళ్ళు ఇంకా ఉంటాయి. దీంట్లో ఒక్కొక్కరికి 100 సంతానాలు, 200 సంతానాలు, 500 సంతానాలు ఉంటుంది. నేను చెప్పిండే రాజుల పేర్లు ఉంది కదా, ఇక్ష్వాకు వంశస్థులు వచ్చే రాజుల పేర్లు ఒక్కొక్కరికి 100 సంతానాలు, 200 సంతానాలు ఉంటుంది. ఆ 200 సంతానాల పట్టపరాణి అంటే మహారాజు యొక్క పట్టపరాణి మహారాణి కుమారుడు ప్రథమ కుమారుడు ఎవడో వాడే రాజు. వాళ్ళకి 2-3 బిడ్డలు ఉంటే దాని అనంతరం వేరే వస్తుంది. వాళ్ళు అనంతరం వేరేగా పోతుంది. కానీ పట్టప మహారాణి కుమారుల పేర్లే ఇప్పుడు మీకు చెప్తా ఉండేది నేను. ఆ పట్టపరాణి మహారాణి కుమారులు చెప్పుకొని వస్తే ఈ దిలీప్ చక్రవర్తి చాలా విశేషంగా చెప్పుకున్నాను మనం. అది కొన్ని మనము ఒక 10 చేసుకోవటం. నేను చెప్పకపోతే 150, 200 కదా, ఇంకా జాస్తి ఉంది. ఈ యొక్క దిలీప్ చక్రవర్తి అయినాక మనకి వచ్చేవాడే భగీరథుడు. భగీరథుని గురించి మనం తెలుసుకుంటాం. భగీరథుని కుమారుడు కుకుత్ముడు. కుకుత్ముడి కుమారుడు రఘువు. ఈ రఘువు అయినాక రఘువంశము, రఘునాథుడు అనే మాట మనము ప్రజల్లో విస్తారం అయితే రఘువంశపు చరిత్ర అంటాం. నామికి చూడండి ఎంత బాగుంది. సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము, ఇక్ష్వాకు వంశమే రఘువంశం అంటాం. ఒకే వంశంలో మనం ఎత్తుకొని పోతాం. ఇదంతా ఈ రఘువంశం కుమారుడు ప్రవృద్ధుని కుమారుడు శంకరుడు కుమారుడు సుదర్శను కుమారుడు అగ్నివర్ణుడు శీఘ్రుడు మరువు కుమారుడు ప్రశంకరుడు అంబరీషుడు. ఈ అంబరీషుని గురించి మనం తెలుసుకోవాలి. ఇలా అంబరీషుని కుమారుడు సహసుడు. అంబరీషుని గురించి చాలా తెలుసుకో మన కుమారుడు. ఈ సహసుడు కుమారుడు యయాతి అంటే చాలా విశేషం. యయాతి గురించి మనం తెలుసుకోవాలంటే చాలా ఉంది. యయాతి మహారాజు గురించి. ఈ యయాతి కుమారుడు నాభగుడు. నాభగుడు కుమారుడే అజుడు. అజుడిని కుమారుడు దశరథ మహారాజు. ఎట్లుందండి? దశరథ మహారాజు కుమారుడు మానవ జన్మ పుణ్యము కొరకు కోరిన ఏకైక మానవ యొక్క జన్మాలని వాళ్ళ పాప కర్మాలను నశించి చేసే రామా అన్న అక్షరాన్ని చెప్తే చాలు. రామ అంటే నీ యొక్క నేలక పైన నీ యొక్క అదృష్టం ఉంటుంది. రామ రామ జయ రామ రామ అంటే చాలు. మనం ఆ దశరథ కుమారుడే రామచంద్రుడు. శ్రీరామచంద్ర మహాప్రభుకి జై. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథనంద కుమారులు. ఈ యొక్క వంశావళిని ఒక్క రాముని వివాహ టైంలో వశిష్ఠ మహర్షులు జనక మహారాజుకి ఈ యొక్క వంశావళిని చెప్పిండేది. అప్పుడు చెప్పిన మాట ఎప్పుడో యుగాలైన చెప్పిన మాట ఇప్పటికీ మనకు ఉంది. రాముని చరిత్ర ఉంది, రాముడు నిజము అని మనం ఎంత చెప్పినాను కానీ మన పైన అపవాదాలు వేస్తూనే ఉంటారు. రాముడు లేదు. అయోధ్య నగరంలో ఈరోజు మన దశరథ రాముని కుమారుడికి రామాలయం కట్టినాము, రాండి చూడండి అన్న కూడా రాముడు లేదు. కానీ వాళ్ళ పేర్ల రాముడు అని ఉంటుంది. మా ఊళ్ళో అగ్రహారం ఉంది. రామైన అగ్రహారం అంటారు.
మదిగొండపల్లి దగ్గర ఎవరిని అడగండి, రామైన అగ్రహారం అంటారు. అక్కడ మేము అడిగితే రాములు అడొచ్చి పెయ్యిండారు అని చెప్తారు. రాములు నడిచాడిన ఈ ప్రదేశం అంతా అతని పాద ధూళి ఇక్కడ పొడింది, అతని పాద పద్మంలో ఇక్కడ పెట్టేసిపోయింది. రాముడు ఎక్కడ నార్త్ ఇండియాకి సంబంధించాడు, రాముడు ఇక్కడ వాడు కాదు, ఈ మాటలంతా మనకొద్దు. ఈరోజు పావనమైన చైత్ర మాసంన చైత్ర పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం దినేన విశేషణ మా బెంగళూరు కరగము నాడు ఈ యొక్క రాముని యొక్క వంశావళిని మనం తెలుసుకున్నాము, అందరి పేర్లు మనం తెలుసుకున్నాము. ఆ రామ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నుల హనుమన కృప మన పైన ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు ఈ వంశాలను తెలుసుకోవడం. ఇంకొక రోజు ఒక్కొక్క రాజు గురించి, ఇందులో విశేషమైన రాజుల గురించి మనం తెలుసుకోవడం. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇట్లా రాజు గురించి నన్ను ఏమైనా మీరు అడిగితే ఆ రాజు గురించి నాకు తెలిసేది మాత్రము ఆ వాగ్దేవి నాకు ఏం కృపా కటాక్షిస్తుందో, ఆ వాగ్దేవి నాకు ఏం చెప్పలేని ప్రేరణ చేస్తుందో అది మీతో నేను పంచుకుంటున్నాను. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం. శాంతి శాంతి శాంతి.